హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. రీసెంట్గా తమిళ నటి సిమ్రాన్ చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె డబ్బా రోల్స్ అంటూ ఎవరి గురించో మాట్లాడింది. అసలు ఆ కామెంట్ వెనుక ఉన్న నిజమేంటి? ఆమె జ్యోతిక గురించి మాట్లాడిందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇటీవల ఒక అవార్డ్ ఫంక్షన్లో సిమ్రాన్ తన స్పీచ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసింది. ఆమె ఒక కో యాక్టర్కి టెక్స్ట్ మెసేజ్ పంపిందట. అందులో నిన్ను ఇలాంటి రోల్లో చూస్తే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పింది. దానికి ఆ కో యాక్టర్ రిప్లై ఇస్తూ ఆంటీ రోల్స్ చేయడం కంటే ఇది బెటర్ అని అన్నదట. ఈ రిప్లై సిమ్రాన్కి కాస్త ఇన్సల్టింగ్గా అనిపించింది. దీనికి సిమ్రాన్ ఏమన్నదంటే, ఆంటీ రోల్స్ చేయడంలో ఏం తప్పులేదు, 25 ఏళ్ల కుర్రాడికి అమ్మ రోల్స్ చేయడం కంటే డబ్బా రోల్స్ చేసి ఏం లాభం, అలాంటి రోల్స్ కంటే మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ చేయడం బెటర్ అని అన్నది. ఈ కామెంటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడిక్కడ ట్విస్ట్ ఏంటంటే, సిమ్రాన్ చెప్పిన ఈ డబ్బా రోల్స్ అనే పదం వినగానే చాలామంది ఫ్యాన్స్ జ్యోతిక గురించి స్పెక్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే జ్యోతిక రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్లో జ్యోతిక ఒక బోల్డ్ రోల్ ప్లే చేసింది. డ్రింకింగ్, స్మోకింగ్, కొన్ని కఠినమైన డైలాగ్స్, ఇవన్నీ ఆమె గత రోల్స్కి పూర్తి భిన్నంగా ఉన్నాయి. డబ్బా కార్టెల్ సిరీస్ ఒక ఫార్మా కంపెనీ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో 5 మహిళలు టిఫిన్ సర్వీస్ స్టార్ట్ చేసే కథ. ఇందులో జ్యోతిక పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సిమ్రాన్ చెప్పిన డబ్బా రోల్స్ అనే కామెంట్ జ్యోతిక డబ్బా కార్టెల్ సిరీస్ని రిఫర్ చేస్తోందని చాలామంది అనుకుంటున్నారు. సిమ్రాన్ గురించి చెప్పాలంటే ఆమె తమిళ, తెలుగు సినిమాల్లో ఎన్నో ఐకానిక్ రోల్స్ చేసింది. రీసెంట్గా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్, అగ్లీలో కూడా ఒక కామియోలో కనిపించింది. ఇప్పుడు ఆమె కామెంట్ సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల క్యారెక్టర్స్ గురించి కొత్త డిస్కషన్ స్టార్ట్ చేశాయి. ఈ రోజుల్లో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ చాలా డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్నారు. సమంత, సాయి పల్లవి, తమన్నా లాంటి నటీమణులు కొత్త కొత్త క్యారెక్టర్స్తో ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు జ్యోతిక కూడా డబ్బా కార్టెల్ లాంటి సిరీస్తో ఒక స్టెప్ ముందుకు వేసింది. కానీ సిమ్రాన్ కామెంట్స్ ఒక కొత్త డిబేట్ని రైజ్ చేశాయి. సినిమాల్లో ఆడవాళ్ల రోల్స్ ఎలా ఉండాలి, అత్త, అమ్మ రోల్స్ చేయడం తప్ప? సో ఫ్రెండ్స్, సిమ్రాన్ కామెంట్స్ వెనుక ఉన్న నిజం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆమె నిజంగానే జ్యోతిక గురించి మాట్లాడిందా, లేదా వేరే ఎవరి గురించైనా అన్నదా? అత్త, అమ్మ రోల్స్ గురించి ఆమె చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి? మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.